మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లకారం ట్యాంక్ బండ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు గత 4 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వకుండా పస్తులతో పనిచేయించమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారు. పండుగలు వచ్చినాయి. పండుగలు వచ్చినప్పుడు కూడా కార్మికులు పస్తులతో పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఖమ్మం కార్పొరేషన్ లో ఇట్లాంటి కార్మికులు పస్తులతో అర్ధాకలతో ఇలా పనిచేయించడం అనేది నిజంగా సిగ్గుమైనటువంటి చర్య. ఎందుకంటే మేము జీతాలు ఎక్కడ పెండింగ్ లేవు, అన్ని రకాల జీతభత్యాలు వెంటనే విడుదల చేస్తున్నామని చెప్పేసి పైన అధికారులు చెప్తున్నారు. కానీ ఖమ్మం కార్పొరేషన్ లో లకారం ట్యాంక్ బండ్ లో నెలల తరబడి జీతాలు పెండింగ్ పెట్టి వాళ్ళ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్ టెండర్ పరిధి అయిపోయింది. టైం ముగిసిన తర్వాత కొత్త టెండర్లు పిలవకుండా పాత కాంట్రాక్టర్ కి ఎక్స్టెన్షన్ ఇస్తా ఉన్నారు. పాత కాంట్రాక్టర్ ఏమో నేను ఇవ్వలేని జీతాలు, నాకు ఎక్స్టెన్షన్ వద్దని ఆయన మొత్తుకుంటా ఉన్నాడు. అధికారులు ఏమో కొత్త టెండర్లు పిలిచే దగ్గర ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తా ఉన్నారు. అధికారులు కొత్త టెండర్లు పిలిచే దగ్గర కానీ పాత జీతాలు చెల్లించడంలో కానీ ఈ మతలబ్ ఏంటనేది అర్థం కావట్లేదు. నెలల తరబడి పొడిగిస్తా ఉన్నారు. ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమా లేదు దీని వెనక ఏ ఉద్దేశం ఉందో అధికారులు ముందు చెప్పట్లేదు. అందుకనే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ లో పనిచేసేటువంటి కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతాను. లేకపోతే మొత్తం మున్సిపాలిటీలో ఉన్న కార్మికులందరితోటి లకారం ట్యాంక్ బండ్ ముందు మహాధరణ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. శైలేజ అండి. మాకు 4 నెలల కంచెం జీతాలు రావట్లేవు. కాంట్రాక్ట్ బేసిక్ మేము చేసేది పని లకారం ట్యాంక్ బండ అది పెద్ద పార్క్ అంటారు కానీ సార్ మాకు అందులో ఏమనేది ఆధారం ఏం లేదు. మాకు జీతాలు ఇచ్చేది లేదు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా మాకు ఎవరు లేరు సార్. మాకు దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయ. మాకు 4 నెలలు అవుతుంది సార్. అడిగినాం సార్. అడిగితే కాంట్రాక్ట్ బేసిక్ అమ్మ వాళ్ళు ఇచ్చిందాక మీరు ఆగాలి, తొందరపడొద్దు, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాం, మీరు ఎటన్నా వెళ్తే మిమ్మల్ని తీసేస్తాం అంటారు సార్. మమ్మల్ని అవును రోజు ఛార్జీలు మేము పెట్టుకొని రావాలి సార్. మాకు వచ్చి 9,000 సార్ జీతం. ఆ 9,000 రోజు 60 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి సార్. మాకు డైలీ డ్యూటీ ఉంటుంది సార్. సెలవులు అనేది ఏమి ఉండదు. అదే సెలవులు అడిగితే మీరు పెట్టుకుంటే కటింగే అమ్మ మీరే పెట్టుకోవాలా అని అన్నారు సార్. మాకైతే సెలవులు లేవు సార్. ఒక్క సెలవు కూడా లేదు. పండుగల రోజు కూడా వచ్చి ఒక పూట ఊడ్చుకొని వెళ్ళాలి సార్ మేము. మాకు వాటర్ కూడా అందులో వాటర్ కూడా ఉండవు సార్. ఇక చీపిర్లు అలాంటివి అన్నీ మేమే తెచ్చుకోవాలి సార్. కాంట్రాక్ట్ ఎవరో కూడా మాకు తెలియట్లేదు సార్. ఇప్పుడు అంతకుముందు దిలీప్ రెడ్డి సార్ సార్కి అయిపోయింది అన్నారు కాంట్రాక్ట్. ఇప్పుడు తనకే గట్టిగా బలవంతంగా ఆయనకి ఇచ్చారట. ఆయనే నాకు బలవంతంగా ఇచ్చారు, నేను వద్దంటే ఇచ్చారు. మేము ఇచ్చినప్పుడే మీరు తీసుకోవాలి జీతాలు అంటారు సార్. ఆ డిమాండ్ ఏంటంటే మాకు నెలకు శాలరీ కావాలి సార్. జీతాలు పెరిగేది చూడండి సార్. దయచేసి జీతాలు పెంచండి సార్. మమ్మల్ని కూడా అందులో వర్కర్స్ లాగా చూడండి సార్. సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 నెలల నుంచి కూడా లకారం పార్కులో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, ఆ కాంట్రాక్ట్ ఎవరనేది చెప్పకుండా కూడా పాత కాంట్రాక్ట్ మీద ఒకరు పెట్టుకుంటూ 4 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా అడిగినప్పుడల్లా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. కనీసం పండుగ కన్నా వేతనాలు ఇవ్వాలని అడిగితే కూడా ఏది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకని వీళ్ళు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టాము. ఇప్పటికైనా కాంట్రాక్టర్ ఎవరనేది నిర్దిష్టంగా చెప్పి వీళ్ళ జీతాలు చెల్లించకపోతే ఇంకా ఎక్కువ మందితోటి కూడా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు సత్యనారాయణ అండి. నేను 5 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను. లకారం కటింగ్ నేను ఒక్కనే అండి. 5 సంవత్సరాల వరకు నేను ఒక్కనే చేస్తున్నా. అయితే మంచినీళ్ళు ఏమంటే కత్తెరలో సాన బయట బట్టి ఏం పట్టించుకోవట్లేదు. సాన బట్టి అంటే బట్టి ఇట్లా పనిముట్లు సరిగా ఉంటలే. ఒక్కనే మళ్ళీ నేను ఒక్కనే రౌడీ చెప్పలేదు. చెప్తే ఏం మాట్లాడలేదు. చెప్తున్నాం ఏం మాట్లాడలేదు సార్. అదే సార్ ఒక మనిషి పెట్టమంటే పెట్టట్లేదు. నేను ఒక్కనే ఆల్రౌండ్ చుట్టూ నేను ఒక్కనే కటింగ్ చేసేది. జీతం 13,000 రావట్లే. 3 నెలలు బట్టి రావట్లేదు. జంగం సుజాత. నేను మినీ ట్యాంక్ బండ్లో పనిచేస్తున్నా 7 సంవత్సరాలుగా. మాకు జీతాలు సరిగ్గా రావట్లా. ఎంత అడిగినా పట్టించుకోవట్లా. మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు 2 సార్లు అప్లికేషన్ కూడా పెట్టినాం. కాంట్రాక్ట్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, మంచినీళ్ళు ఈడు, సీపురీరు, మా జీతాలు ఈరు. మేము కొట్టుకి సచ్చినా పట్టించుకోరు. ఒంట్లో బాగలేని వాళ్ళకి కానీ ఎవరికైనా సాయం చేయరు. ఇంటి కిరాయి కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి. మాకు చాలా బాధలు ఉన్నాయి. మా సమస్యలు ఎట్లా తెల్లారితే నెలకు అసలు సెలవులు లేవు. మేము రావాలి, డ్యూటీ చేయాలి, ఎవరేమన్నా పడాలి. మాకు అంత అవసరమే ఉంది. మాకు శాలరీలు పెరగాలి, సెలవులు రావాలి. కమిషనర్ గారిని కలవలేదన్న. అడిషనల్ కమిషనర్ గారు మేడంతో మా సూపర్వైజర్ గారితో కూడా మాట్లాడిన. రాధికా మేడం కూడా వస్తుంది. నొప్పించి తీసుకోండి అంటుంది. ఎందాకని ఒప్పిస్తామన్నా. దిలీప్ గారి కాంట్రాక్టు పొడిగిచ్చారు ఆయనకి. ఇప్పుడు మాకు జీతాలు ఇవ్వట్లా.
అసలు ఫోన్లు కూడా ఎత్తట్లా, బిజీ టోన్లో పెట్టిండు. మేము ఎవరిని అడగాలి? పని చేసేదేమో కూలి పని, మేము ఎట్లా బతకాలి? ఇన్నేళ్ళు శాలరీ రాకపోతే మా బాధలు ఎట్లా తెల్లారుతాయి అని ఇవాళ మున్సిపాలిటీ కమిషనర్ గారిని కలుద్దామని వచ్చింది. డిమాండ్ ఏముంది? మాకు సెలవులు, శాలరీ పెరగాలి, పిఎఫ్ కటింగ్ అవ్వాలి, మాకు ఇది ఖచ్చితంగా జరగాల్సింది. మళ్ళీ మమ్మల్ని తీసేస్తాం, వేరే వాళ్ళని పెడతామంటే మేము ఒప్పుకోం. లాభమైన నష్టమైన అందులోనే పడి ఉంటున్నాం. ఈ రోజు తీసేద్దామంటే మేము ఏడకి పోవాలి? మేము ఏం పని చేసుకోగలం? ఎవరైనా అంతే కదా, ఒక దాని మీద జీవనాధారం సాగిస్తున్నాం, మాకు అదే కంటిన్యూ అని మేము అంటున్నాం. ఏదో కోపాన్ని ఒక మాట అంటాం, ఇంక అంతేగాని అంతకు మించి మీ మీదకి రాలేం కదా. మాకు జీతాలు పెరగాలి, సెలవులు కావాలి, పిఎఫ్ కటింగ్ కావాలి. నెల నెల ఏ కాంట్రాక్ట్ వచ్చినా మాకు జీతాలు నెల నెల ఖచ్చితంగా పడాలి. మేము పొద్దాక మున్సిపాలిటీకి రావాలి అంటే రాలేము, మాకు ఛార్జీలు ఉన్నాయి, మా మొగుళ్ళు ఊకోవట్లేదు, మా పిల్లగాళ్ళు ఎన్నో బాధలతో మేము నెడుతున్నాం. ఇది మా సమస్య. ఖచ్చితంగా పిఎఫ్, సెలవులు, శాలరీ పెరగాలి, ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే. మేము చేయబట్ట 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుండి కూడా ఇదే సమస్య. మాకు డబ్బులు నెల నెల ఇయ్యరు. వాళ్ళు కాంట్రాక్ట్కి ఒప్పు చెప్తారు మున్సిపాలిటీ వాళ్ళు. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే వాళ్ళు మాకు బిల్లు అయితేనే మీకు ఇస్తామమ్మా అంటారు. మాకు బిల్లు అయితే ఇస్తామంటారు, కానీ ఆ బిల్లు ఒక 5-6 నెలలు రాపోయినా 5-6 నెలల జీతం మేము ఆగాల్సిందే. ఇప్పుడు 10 నెలల కాడ నుంచి బిల్లు రావట్లే, ఇది 4వ నెల. మరి ఆ బిల్లులు అడుగుతుంటే ఇంత మునుపు కాంట్రాక్ట్ దిలీప్ సారు, ఆ దిలీప్ సార్కి ఇచ్చినవంటున్నారు, కానీ ఆయన ఫోన్లు ఎత్తట్లేదు, ఫోన్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెడతాడు, ఫోన్లు అయితే ఇవ్వట్లేదు. మా డిమాండ్ ఏంటంటే సార్, మాకు ఏదో ఒక దారి మున్సిపాలిటీలో చేర్చుకోవటం, మమ్మల్ని నెల నెల జీతాలు ఇవ్వటం, సెలవులు పండగ కూడా సెలవులు ఉండవు. ఏ పండగ అయినా కానీ రావాలి, ఒక పూట చేయాలి, పోవాలి. సెలవులు ఉండవు, ఏముండవు. ఇక మంచినీళ్ళు కూడా ఉండవు. పిచ్చి నీళ్ళు దాక్కుంటూ మేము పని చేయాల్సి వస్తుంది. ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తే ఆ నీళ్ళు దాక్కుంటూ ఆ పని చేయాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుండి చేసుకుంటా మేము ఇంత బాధపడుకుంటూ చేస్తున్నాం కదా అండి, మా బాధను వాళ్ళు ఆలకించాలిగా. ఇప్పటికి 2-3 సార్లు వచ్చి మున్సిపాలిటీకి, మీరు డైలీ లేబర్ కాంట్రాక్ట్ వాళ్ళమ్మా, మీది మళ్ళీ మేము అట్లా చేసుకుంటామని అంటున్నారు. 2-3 సార్లు లెటర్లు పెట్టినాం. ఇక అందరు బాధలు ఇంట్లో మొగోళ్ళు ఊకుంటారు, ఛార్జీలు ఇచ్చి భార్యల పని ఏదో ఒక రూపానికి ఆదుకుంటేనేగా కష్టానికి వచ్చేది. ఆ కష్టం విలువ కూడా పెద్దలు ఎవరు గుర్తించట్లే దీన్ని. ఇంకా అది మా సమస్య. చెప్పినాం 2-3 సార్లు వచ్చినాం, లెటర్ పెట్టినాం, ఇంకా ఏదో ఒకటి దారి చేస్తాం అంటున్నారు, కానీ ఏది కావట్లే. అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ కలుద్దామనే వచ్చినాం. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోవట్లే. గతంలో నుంచి చేస్తాను, ఇప్పుడు 6-7 సంవత్సరాల నుండి చేస్తాను. అప్పటి నుంచి ఏ సమస్యలు మాకు. కొంతమంది అయితే ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు శాలరీలు ఫస్ట్లో స్టార్టింగ్లో. ఇక అదే బాధ, దీన్ని ఎవరు దారికి తీయట్లే. ఏదో ఒక రూపంలో మమ్మల్ని ఎవరన్నా పెద్ద మనసు చేసుకొని ఏదో ఒకటి చేస్తారని మా ఆశ, అంతే. పార్కులో చేస్తాం. మేము చేయబట్టే 5-6 ఏళ్ళు అవుతుంది. మాకు శాలరీ రావట్లేదు, 9,000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. మరి ఏదన్నా అడిగితే మీ లేబర్ వాళ్ళు రోజు కూలి లెక్కే, మిమ్మల్ని మేము లెక్క ఇవ్వాలంటే అట్లేదో కాంట్రాక్ట్లు ఇచ్చేదే 6 నెలలకి సంవత్సరానికి ఇస్తారు, మీ ఇష్టమైతే రండి, కష్టమైతే మానేసుకోండి. మరి మేమేం చేసామమ్మా, మేము సంతకాలు మేము పెట్టిస్తున్నామన్నాం. మమ్మల్ని మీరు వచ్చిన వాళ్ళ ఊరికి డబ్బులు అడిగితే బాగోదని అంటున్నారు. మరి ఈ కాంట్రాక్టర్ గారేమో మాకు మా డ్యూటీ మా లెక్కల ప్రకారంగా అయిపోయింది, ఇది మాది కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము తొందరపడి ఇవ్వలేము, మాకు సంతకాలు అయితేనే మీకు తెచ్చిస్తాం, ఆ జేబులో ఇచ్చామా అంటున్నారు. మరి ఇక మాకు జీతాలు పెరక్క మరి ఎన్ని కాక ఛార్జీలు పెట్టుకొని ఇంటి రెంట్లు, కిరాయిలు, కరెంటు బిల్లులు, బియ్యం కొనుక్కోవటం, పిల్లల చదువులు, ఇవన్నీ 9,000 వస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు చెబుతామంటున్నారంటే 9,000కి 6 నెలల జీతం కూడా లేకపోతే మీరు ఎందుకు పోతున్నారు దాంట్లోనే అడుగుతున్నారు. అడుగుతుంటే మేము ఏంటంటే ఒక ఆశ ఏంటంటే కొన్ని రోజులకైనా చేయంగా ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్లో చేర్పిస్తారేమన్న ఆలోచనతో మేము వస్తున్నామని మేము జనాలకు చెబుతున్నా కూడా మమ్మల్ని లెక్కేసుకోవట్లేదు. మరి లేత మీరు లేబర్ వాళ్ళు, మీరు రోజు పల్లెటూరులో శాలల్లో పనులు ఎట్ట చేస్తే అట్నే ఏ రోజుకు ఆ రోజు అన్నట్టుగా అనుకొస్తున్నారు. మరి అట్ట అన్నప్పుడు మమ్మల్ని తీసేసిన కింద లెక్క ఉంటే ఉండండి, పోతే పోండి అంటున్నారు సారు. మరి ఉంటే ఉండండి, పోతే పోండి అంటే మేము ఇన్ని రోజుల నుంచి ఎండకి వానకి చెర్లల్లో దింపుతున్నారు, వాగుల్లో దింపుతున్నారు. అదంతా చేసే పని కూడా మగవాళ్ళు చేసే పని కూడా మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి కష్టం అంటే వెళ్ళిపోండి అంటున్నారు. మేము వెళ్ళిపోవడానికి రాలేదు కదా, అంత లేబర్ పని చేస్తున్నాం కదా మేము. ఇప్పుడు వాళ్ళు లేబర్ అన్నారు, లేబర్ పని మేము చేస్తున్నాం కదా, మా డ్యూటీకి తగ్గ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు. అయితే ఇక చాలామంది కూడా మాకు పార్కులో డబ్బులు ఇవ్వక 7-8 మంది పోయారు సార్. వాళ్ళ సెలవులు ఇవ్వట్లేదు, శాలరీ రావట్లేదని వెళ్ళిపోయారు. మేము ఉంది ఇంకొక 12 మంది ఏమో ఇల్లు చేస్తున్నాం. అవును, మేము ఆయన కృష్ణారెడ్డి చెప్తే మేము ఒక రోజు పిలిపించి మాట్లాడుతామని అంటున్నాం. అని ఇంకా ఆడికి పిలిపించి మాట్లాడుతామంటే ఇంక మేము పార్కులో వీడికి రమ్మన్నాం కదా, వచ్చినాం.
ఇక అది ఆ సార్కి కూడా మేము చెబుతున్నాం, అందరికీ చెబుతున్నాం. కానీ వచ్చిన సార్ కల్లా చెప్పేస్తాం, జాబులు ఎవరు చేస్తున్నారో వాకింగ్కి ఎవరు కొత్తన్నారో వాళ్ళందరికీ మేము చెబుతున్నాం సార్. మా డ్యూటీలలో ఉన్నప్పుడు ఇట్లా డబ్బులు ఇవ్వట్లేదు సార్, మీరు ఏదన్నా చేయండి, కొద్దిగా మాట్లాడండి అని మేము అందరికీ చెబుతున్నాం. జాబుల వాళ్ళే కదా వాకింగ్కి వచ్చేది, అందరికీ చెబుతున్నాం. చెబుతూ మాట్లాడదాంలేమ్మా చెబుతుంలేమ్మా, మేము ఫోన్లు చేస్తాంలేమ్మా అంటున్నారు. అది పరిస్థితి, మా పరిస్థితి. మా డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచాలా, మరి నెల నెలగా జీతం ఇవ్వాలా, మాకు ఏదో ఒక దారి మున్సిపాలిటీలో సంబంధించింది కలపాల. మాకు మెయిన్ ఇప్పుడు మాకు అవి కావాలి.